وسلم اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة وقنا عذاب الحشر وقنا عذاب القبر وقنا عذاب الدين وقنا عذاب الدارين يا إلهي رحم فرما وقنا عذاب الحشر وقنا عذاب القبر وقنا عذاب الدين وقنا عذاب الدارين या इलाही रहम फरमा जाऊं मौत की तकलीफ को शादी दीदार हुस्ने मुस्तफ़ा का आमीन रब्बना का साथ हो या अल्लाह या पाक परवरदिगार आलम ए मौला कायनात ए रब कायनात ए खालिक कायनात ए मेरे अल्लाह हम लोगों ने सल्लल्लाहु अलैहि वसल्लम के सदक़े तुफ़ैल आज ईद के दिन के सदक़े तुफ़ैल मौला हम सारे मुसलमानों के मेरे मालिक आज ईद के दिन के सदक़े तुफ़ैल हम सारे मुसलमानों के घरों में कारोबार में दुकानों मकान में ఈరోజు అందరికీ కూడా బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ త్యాగానికి ప్రతీక ఈ బక్రీద్. మరి ఈ బక్రీద్ సందర్భంగా ప్రతి ఒక్క సోదరులందరికీ కూడాను రానున్న రోజుల్లో ఒక మంచి భవిష్యత్తు ఉండాలి, ఉజ్వల భవిష్యత్తు ఉండాలని ఆశిస్తూ అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ బక్రీద్ పండుగ చేసుకోవడానికి కారణం త్యాగం. అన్నీ మన దగ్గర ఉన్న ద్వేషాలు కానీ మన దగ్గర ఉన్న పెద్ద చిన్న తారతమ్యాలు కానీ ఇవన్నీ త్యాగాలు చేయమని నేను ఉద్దేశం. మనిషిలాగా జీవించాలని, తోడి మానవులతో కలిసి మానవత్వం పెంచుకోవాలని ఈ పండుగ మనకు తెలియజేస్తుంది. కాబట్టి మనలో ఉన్న కోపాలని త్యాగం చేసేయాలి, మనలో ఉన్న అహింసను త్యాగం చేసుకోవాలి, హింసతోనే ఉండకూడదు. అలాగే అందరితో కలిసిమెలిసి బ్రతకాలని ఈ పండుగ మనకు అందరికీ తెలియజేస్తుంది. సో త్యాగానికి ప్రతి ముహూర్తం ఏంటి అంటే ఈ బక్రీద్. సో అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. मौत की तकलीफ को शादी दीदार हुस्ने मुस्तफ़ा का मेरे मालिक आज ईद के दिन के सदक़े तुफ़ैल हम सारे मुसलमानों के घरों में कारोबार में दुकानों मकान में